చేవెళ్ల నుంచే శంకారావం నేడు బీఆర్ఎస్ బహిరంగ సభ. ఈ బహిరంగ సభ ద్వారా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ వ్యూహాన్ని అనుసరించాలి, వాస్తవానికి ఈసారి ఈ లోక్సభ ఎన్నికల్లో మునిపెన్నడూ లేని విధంగా బహుశా ఇన్ని సంవత్సరాల లోక్సభ ఎన్నికల్లో ఒకే పార్టీకి సంబంధించిన వారు విభిన్న పార్టీల నుంచి పోటీ పడుతున్న అరుదైన సందర్భం కూడా బహుశా ఇదే కావచ్చు. ఎందుకంటే 17 లోక్సభ నియోజకవర్గాలలో 10 లోక్సభ నియోజకవర్గాల వరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. వరంగల్లోనైతే కనుక ముగ్గురు బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు, వేరే పార్టీ లేదు అక్కడ. ముగ్గురు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఎట్లాగో బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు. ఇట్లా ఈ వాతావరణంలో ఏ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి, ఎట్లా అర్థం చేయించాలి? ఇప్పుడు ఈ 4 నెలల కాలంలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉన్నది? తెలంగాణ ప్రజలు సహజంగానే భావోద్వేగాలకు సంబంధించిన విషయాల్లో మొదటి స్థానంలో ఉంటారు. వారికి ఉన్నవి ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించినవి, పెన్షన్లకు సంబంధించిన విషయాలు, రైతుకు సంబంధించిన విషయాలు చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి ఇక్కడ. సరే, ఉద్యోగాల కల్పనకు సంబంధించిన విషయం కాస్త అటు ఉంచితే కనుక ఇప్పుడు నేను చెప్పిన ఈ 2-3 సెక్షన్ల ప్రజలు అనుకూలిస్తారు తమకని బీఆర్ఎస్ భావిస్తూ ఉన్నది. ఈ భావన కోణంలో చూసినప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేసింది, అదేవిధంగా ఈ 4 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అనే విషయంలో, ఇరిగేషన్లో కేసీఆర్ ఎక్స్పర్ట్ కాబట్టి నీళ్ల విషయంలో ప్రధానంగా ఈ నీళ్ల విషయంలో సాగర్లోను, శ్రీశైలంలోను, ఆ పైన వస్తే కనుక జూరాలలోను, ఇక్కడ గోదావరి, కాళేశ్వరం, ఎల్లంపల్లి, కడెం, శ్రీరామ్ సాగరు, నిజాం సాగరు, వీటిల్లో ఉన్న నీళ్ళు మంజీరా వరకు నీళ్లు ఎన్ని ఉన్నాయి, ఎట్లా వాడుకోవచ్చు, ఎందుకు వాడుకోలేకపోయినా బహుశా ఇత్యాది విషయాలను ఆయన సోదాహరణంగా వివరించే అవకాశం ఉన్నది చేవెళ్ల సభ నుంచి. ఇంతేకాదు ఆయన క్షేత్రస్థాయి పర్యటన చేసి వచ్చినారు కాబట్టి రైతుల విషయంలో ఎట్లా మాట్లాడాలి నాయకులు, కార్మికుల విషయంలో ఏ లైన్ తీసుకోవాలి, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నుంచి డజన్ల సంఖ్యలో నాయకులు బయటికి వెళ్ళిపోవడం, ఈ విషయాలన్నీ కూడా పార్టీని కుంగదీసినాయి. ఈ కుంగదీసిన పార్టీని మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం ఈ చేవెళ్ల సభ చేయబోతున్నది. చేవెళ్ల సభ ద్వారా కాంగ్రెసు, బీజేపీ ఈ 2 పార్టీలకు సంబంధించిన అంశాలు, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అంతకుముందు మాట్లాడిన వాడి వేడి భాషను మోడీ విషయంలో వాడలేదు, బీజేపీ విషయంలో వాడలేదు. అదేమిటో అంటే ఈటెల రాజేందర్ బయటకు వెళ్ళినప్పుడు, లేదా కనుక కాంగ్రెస్ పార్టీకి అంత ప్రయారిటీ ఇవ్వకూడదని భావించినందువలన ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదే బీజేపీ గురించి మాట్లాడడం వలన మీడియాలో, టీవీలో, పత్రికల్లో బీజేపీ వార్తలు చాలా ప్రధానంగా వచ్చినాయి. అనూహ్యంగా బీజేపీ నాయకులు చేయబోతున్నారు, ప్రజల్లోకి బలంగా వెళ్తున్న భావన కలిగేలా చేసింది కూడా కేసీఆరే. అయితే ఆ తర్వాత మళ్ళా వ్యూహం మారిపోయింది, బీజేపీ బీఆర్ఎస్ వ్యూహాలు మారిపోయినాయి. ఈ మారిపోయిన ఇద్దరు దోస్తుల చర్చ కూడా గతంలో జరిగి ఉన్నది. ఇప్పుడు ఇలాంటి వాటి నుంచి బయటికి వచ్చి బీఆర్ఎస్, బీజేపీని, కాంగ్రెస్ను ఈ 2 పార్టీల సమదూరంలో ఉన్నామని, విమర్శ చేస్తున్నామనే ఒక అభిప్రాయాన్ని, ఒక నమ్మకాన్ని పార్టీలోనూ ప్రజల్లోనూ కలిగించే ప్రయత్నం చేవెళ్ల సభ చేయబోతున్నది. దీంతో పాటుగా ఇప్పుడు మొత్తము లోక్సభ నియోజకవర్గాల వారిగా అంటే వారి ప్రయారిటీ ఎట్లా ఉన్నదని చెప్పడానికి ఇదండి, సుధీర్ మాదిగకే టికెట్ అంటే కాంగ్రెసు మాదిగలకు టికెట్లు ఇవ్వలేదు, నెంబర్ 1. రెండవది, వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళే ఆరూరు రమేష్ మాదిగ సామాజిక వర్గం ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఆయన వెళ్ళిపోయిండు. పసునూరు దయాకర్ మాదిగ సామాజిక వర్గం ఆయన బీజేపీలోకి కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం అయినప్పటికీ బీఆర్ఎస్ మాదిగలకే టికెట్ ఇచ్చిందని ఒకవైపున మందకృష్ణ కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో చాలా వ్యూహాత్మకంగా కేసీఆర్ తీసుకునే ఇవాళ నమస్తే తెలంగాణతో హెడ్డింగ్ కూడా సుధీర్ మాదిగకే టికెట్ అని చెప్పడం వెనుక దాన్ని ఇంటెన్సిఫై చేయడం, అంటే దాన్ని నొక్కి వక్కారించడం అంటారు కదా, ఈ నొక్కి వక్కారించడం వెనుక ఉన్నది. ఇక్కడ కేసీఆర్ నిర్ణయంపై ఉద్యమకారుల హర్షం, అంటే కేసీఆర్ నిర్ణయం ఎట్లా ఉండబోతున్నది. ఈ వేదిక ద్వారా 2001 నుంచి కేసీఆర్తో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రామస్థాయి నుంచి ఆ ఉన్నవారికే పదవులు రాబోతున్నాయి, ఆ ఉన్నవారే పార్టీ నడపబోతున్నారు, వారే బీఆర్ఎస్ నుంచి భవిష్యత్తు నాయకులు కాబోతున్నారు. ఇప్పటికీ కాంగ్రెసు, బీజేపీల నుంచి పోటీ చేస్తున్న నాయకత్వాన్ని తయారు చేసిందే బీఆర్ఎస్. ఇలాంటి ఒక బలమైన మెసేజ్ను చేవెళ్ల సభ ద్వారా కేసీఆర్ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయబోతున్నారు. అందుకే బీసీలకు సంబంధించిన అంశంలో గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి కాబట్టి
బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేయడం, ఆ మెసేజ్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడం. మాదిగ సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వలేదు, అన్యాయం జరిగింది, కాంగ్రెస్ పట్టించుకోవట్లేదని ఒక బలమైన విమర్శ వస్తున్న ఈ సందర్భంలో బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకోవడం. వీటితో పాటుగా రైతులు, మహిళలు, వృద్ధాప్య పింఛన్లకు సంబంధించినవి, కరువు, నీళ్లు, కరెంటు, ఈ విషయాలు, పంటల గిట్టుబాటు ధర, గతంలో ఉన్నదేమిటి, ఇప్పుడున్నదేమిటి, ఇట్లా కొన్ని పోలికలను తీసుకొని కేసీఆర్ బలమైన మెసేజ్ను పార్టీ కార్యకర్తలకు లోక్సభ ఎన్నికల్లో దిగువ శ్రేణి నాయకులు ప్రజలను ఎట్లా మోటివేట్ చేయాలనే అంశాల గురించి ఒక అవగాహన, లేదా తెలంగాణ ప్రజలకు అప్పుడు ఇప్పుడు తన పరిపాలనా కాలంలో ఎట్లా ఉన్నది, ఇప్పుడెట్లా ఉన్నది, 10 ఏళ్లలో బీజేపీ తెలంగాణకు చేసింది ఏమిటి, 10 ఏళ్లలో బీఆర్ఎస్ తెలంగాణకు చేసింది ఏమిటి, ఇత్యాది విషయాలు ఆయన చేవెళ్ల సభ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. వాస్తవానికి చేవెళ్ల సభ అది ఎన్నికల శంఖారావానికి సంబంధించిందే. ఈ ప్రజా ఆశీర్వాద సభ ఆయనకు సెంటిమెంటు ఒక్కొక్క ప్రాంతం నుంచి ప్రారంభిస్తే కనుక ఒక రకమైన ఫలితం ఉంటుంది అని. అందుకే కరీంనగర్ నుంచి భారీ బహిరంగ సభ, దానికంటే పూర్వం నల్గొండలో ఒక సభ, ఇప్పుడు చేవెళ్లలో ఒక సభ. ఇది పూర్తిగా ఎన్నికల ప్రచార ప్రారంభానికి సంబంధించిన సభ ఇది. ఈ ఎన్నికల ప్రచార సభ బీఆర్ఎస్కు నూతన ఉత్తేజాన్ని, బీఆర్ఎస్ క్యాడర్లో ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా కేసీఆర్ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడక్కడ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట, కేసీఆర్ మారలేదు, కేసీఆర్ మారే అవకాశం లేదు అంటున్నారు. కానీ కేసీఆర్ మారినట్లు కనబడుతున్నది. ఎందుకంటే ఉద్యమకారునికి గుర్తించి ఇవ్వడము అనేది బహుశా ఇక నుంచి ఆయనతో ఎవరెవరు ఉన్నారో, తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ తగు ప్రయారిటీ రాబోతున్నది అని ఒక మెసేజ్. బహుశా ఈసారి ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ మునుపటి కంటే కూడా తన బాధ్యతగా తీసుకొని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రోడ్ షోలు, కార్నర్ మీటింగులు ఇవన్నీ ఉండబోతున్నాయి. అంటే కేసీఆర్ ప్రత్యక్షంగానే డజన్ల కొద్ది సభల్లో పాల్గొనబోతున్నారు, డజన్ల కొద్ది కార్నర్ మీటింగ్లలో మాట్లాడబోతున్నారు. ఈ రోడ్ షోల ద్వారా కేసీఆర్ మొత్తం పార్టీని పునరుజ్జీవింపజేసే ప్రయత్నం బలంగా చేయబోతున్నారు. ఆ చేయబోతున్న దానికి పునాదే ఇది చేవెళ్ల సభ. ఇదంతా కూడా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వీరందరూ విచిత్ర సర్కిల్తో జరుగుతున్న ఒకానొక చర్చ. మళ్ళీ ఒకసారి కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు కాబట్టి పార్టీకి పూర్వవైభవం తప్పకుండా వచ్చి తీరుతుంది, ఇందులో సందేహం లేదని వారు అంటున్నారు. బహుశా చేవెళ్ల సభ పరిణామాలు ఎట్లుంటో మనకు ముందు తెలుస్తుంది.